తెలుగు సాహిత్యంలో పద్యాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సో పద్యాల్లో చాటు పద్యాలని, చమత్కార పద్యాలని, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు, చంపకమాల, సో ఇలా ఎన్నో రకాలైనటువంటి పద్యాలు ఉన్నాయి. అలాగే అంతర్జాతీయంగా కూడా మనం చూసుకుంటే పద్యాలు ఎంతో ప్రాముఖ్యత సంచరించుకున్నాయి. ఆ పద్యాల కేటగిరీలోకి వచ్చేవే సోనెట్స్. సో ఈ సోనెట్స్ లో మన సోనెట్స్ అనగానే గుర్తొచ్చేది ఆంగ్లంలో షేక్స్పియర్. షేక్స్పియర్ తన జీవిత కాలంలో 154 సోనెట్స్ రాశాడు. అలాగే మరోవైపు ఇటాలియన్ పోయిట్ పెట్రాక్ కూడా తన జీవిత కాలంలో అంటే 20 ఏళ్ల కాలంలో 360 సోనెట్స్ రాశాడు. సో వీరి సరసన చేర్చవలసినటువంటి మన తెలుగు వారైనటువంటి వెంకట్ పూలబాల గారు మనతో ఉన్నారు. ఎందుకు వీరి సరసన చేర్చాలి అంటే ఈయన రాసినటువంటి ఇండియన్ సోనెట్స్ అనేది 4 నెలల వ్యవధిలో 200 సోనెట్స్ రాశారు. అంటే షేక్స్పియర్ తన జీవిత కాలంలో రాసినటువంటి 154, అలాగే ఇటాలియన్ పోయిట్ 20 సంవత్సరాల కాలంలో రాసినటువంటి 360 పోల్చుకుంటే 4 నెలల సమయంలో 200 సోనెట్స్ రాయటం అంటే సామాన్యమైన విషయం కాదు. 200 నెంబర్లు లెక్క పెడతానికే మనకు కష్టం. అలాంటిది సోనెట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ గా సాగేటువంటి సోనెట్స్ 200 క్వశ్చన్స్ 200 ఆన్సర్స్ గా రాయటం అంటే చాలా సాహసోపేతమైన విషయం. అంతేకాదు దాని మీద ఎంతో పట్టు ఉంటే తప్ప దీన్ని మనం రాయలేరు. సో ఈ సోనెట్ విశేషాలు ఏంటో మనం ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం పూలబాల గారు. నమస్కారం అండి. సో మీరు రాసినటువంటి సొనటి 200 సొనటీస్ రాశారు అండ్ 20 వివిధ అంశాల మీద రాశారు. సో అసలు ఈ సొనటీ రాయటానికి ప్రేరణ ఎక్కడి నుండి వచ్చింది? అలాగే ఈ 20 రకాలైనటువంటి సొనటీస్ గురించి మాకు కొంచెం చెప్పగలరు? తప్పకుండా అండి. సోనెట్ సోనిటీర్ ఒకేలా ఉంటాయి. సోనిటీర్ అంటే సోనెట్లు రాసేటువంటి వ్యక్తిని సోనిటీర్ అంటారు. పాటలు పాడేవాడిని పాటగాడు అన్నట్టుగా సోనెట్స్ రాసే వ్యక్తిని సోనిటీర్ అంటారు. ఇండియన్ సోనిటీర్ అనేటువంటిది ఇక్కడ పేరు. మీరు చెప్పినటువంటి విధంగా ఇండియన్ సోనిటీరే నేను రాశాను, కానీ నేను రాసినటువంటివి సోనెట్లు. ఈ పద్య కావ్యం పేరు ఇండియన్ సోనిటీర్. ఇందులో 200 సోనెట్స్ ఉంటాయి. సోనెట్ అంటే ఏంటి? ఒక 14 లైన్ల పద్యము. ఈ 14 లైన్ల పద్యము అంత గొప్పదా అంటే నిజంగా చాలా గొప్పది. ఎందుకంటే అందులో ఉండేటువంటి రైమ్ స్కీము చాలా కాంప్లెక్స్గా, చాలా కఠినంగా ఉంటుంది. అంతేకాక సోనెట్లో 14 లైన్లు అంటే ఖచ్చితంగా 14 లైన్లే ఉండాలి. 13 ఉన్నా 15 ఉన్నా కుదరదు. ఒక లైన్ తగ్గినా ఒక లైన్ పెరిగినా కుదరదు. ఖచ్చితంగా అదే లైన్కి మన భావంలో ఒక ప్రశ్న ఒక సమాధానం పూర్తి అవ్వాలి. మనం రాస్తున్నప్పుడు ఇంకొక లైన్ రాస్తే అంటే అలౌ చేసినట్లయితే, పద్యం అలౌ చేసినట్లయితే ఇంకొక లైన్లో మన సమాధానం అద్భుతంగా రాయొచ్చు. కానీ పద్యం అందుకు ఒప్పుకోదు. 14 లైన్లోనే మొట్టమొదటి 8 లైన్లని ఆక్టెట్ అంటారు, తర్వాత 6 లైన్లని సెస్టెట్ అంటారు. ఈ ఆక్టెట్లోని ఒక ప్రశ్న లేదా ఒక సమస్య ఉంటుంది, ఈ సెస్టెట్లో దానికి సమాధానం ఉంటుంది. ఈ ఖచ్చితంగా సరిపెట్టడం అనేటువంటిది ఒక రకమైనటువంటి కాఠిన్యత అయితే, మరొక రకమైనటువంటి కష్టం ఎలా వస్తుంది అంటే ఈ ప్రాస అంత్యప్రాస సరిపెట్టడం. నేను అంత్యప్రాసే కాకుండా అంతర్గతంగా కూడా ప్రాస ఉండేలాగా, అంటే లయ డ్రమ్మింగ్ చాలా ఎక్కువ ఉండేలాగా ఈ పద్యాలను రాశాను. ఈ 200 పద్యాల్ని 200 పాటలుగా అభివర్ణిస్తూ ఒక లిరికల్ స్టైల్లో రాసుకున్నాడు పూలబాల అని చెప్పి ప్రఖ్యాత కవులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దీనికి ముందు మాట రాశారు. అయితే ఈ 200 సోనెట్స్ని నేను 20 భాగాలుగా విభజించాను. అంటే 20 సబ్జెక్ట్స్ మీద రాశాను. ఇందులో భారతీయుల మనోభావాల్ని ప్రతిబింబించే విధంగా అద్భుతమైన ప్రాసతో రాశారు అని చెప్పి మరి కృష్ణా యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్, ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఇది పాఠ్యాంశాలుగా చేర్చచ్చు అకాడమిక్ పర్పస్కి అని చెప్పి ఆయన రాశారు. అలాగే వంగీపుర శ్రీనాథాచార్యని, ఆయన కూడా గిన్నిస్ బుక్ టైటిల్ విన్నర్, ఆయన రికార్డు విన్నర్. ఆయన కూడా ప్రఖ్యాత కవి, ఎన్నో పుస్తకాలు రాశారు, ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన కూడా పూలబాల ది సోనిటీర్ సుప్రీం అని నా మీద ఒక సోనెట్ రాశారు.
ఇందులో ప్రతి పద్యంలోని ఎలా ఉన్నాయి భావాలు కావచ్చు, లేదా ఇమేజరీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆయన చాలా వివరణాత్మకంగా చక్కగా విశ్లేషణ చేస్తూ రాశారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి గారు కూడా ఒక ముందు మాట రాస్తూ చాలా రిథం అద్భుతంగా ఉంది, సోనెట్లో ఉండేటువంటి నిబంధనలన్నీ పాటిస్తూ చక్కగా రాశారు అని రాశారు. అవి ముందు మాటలు ఆ ముగ్గురివి ప్రచురించి నేను నా 20 భాగాలని నేను ప్రచురించాను ఈ పుస్తకంలో. ఇందులో భారతీయ మనోభావాలు అంటే ఏమిటి, షేక్స్పియర్ సోనెట్స్ రాశారు. షేక్స్పియర్ రాసినవి ఏంటో చాలా మందికి తెలియదు. షేక్స్పియర్ సోనెట్స్ మీద చాలా క్రిటిసిజం ఉంది. ఇప్పుడు ఏదో కంపారిజన్ చేసుకుంటున్నాను కాదు, అసలు మామూలుగానే షేక్స్పియర్ రాసినటువంటివి ఉండేటువంటివి ఏంటంటే ఈ హోమోసెక్సువాలిటీ గురించి ఇట్లాంటి విషయాలు రాశారు అనేటువంటిది చాలా మందికి తెలియదు. ఇక్కడ నేను రాసినటువంటివి ఆయనకి చాలా పేరు వచ్చింది, నేను దాని గురించి ఏమీ చెప్పటం లేదు. నేను రాసినటువంటి భావాలు ఉన్నతంగా ఉన్నాయి. ఎలా ఉన్నతంగా ఉన్నాయంటే భారతదేశ చరిత్ర నేను రాశాను. భారతీయుల మనోభావాలు అంటే ఒక ఆవుకు చాలా విలువ ఇస్తారు. ఇక్కడ ఆవు గురించి రాశాను, చీమ గురించి రాశాను, మరణం గురించి రాశాను, పుట్టుక గురించి రాశాను, వివాహ గురించి రాశాను, అనేక కోటల గురించి రాశాను, అనేక ఊర్ల గురించి రాశాను, మచిలీపట్నం అనే ఊరు గురించి రాశాను, రెడ్ ఫోర్ట్ గురించి రాశాను, విజయనగరం ఫోర్ట్ ఎలా కట్టారో రాశాను, బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం అంటే చాలా మందికి తెలుసో తెలీదో, పెండ్రగాస్ అనేటువంటి ఆయన యుద్ధంలో పద్మనాభం దగ్గర విజయనగరంలో ఒక యుద్ధం జరిగింది, అక్కడ విజయరామరాజు ఎలా హతులయ్యారు, ఇలాంటివన్నీ కూడా దృశ్య కావ్యంలాగా మంచి ఇమాజరీతో రాసినటువంటివి ఇవి. అలాగే ఈ పద్యాల్లో ముఖ్యంగా ఉండేటువంటిది ఏంటి అంటే చాలా అతి ముఖ్యంగా కనిపించేటువంటిది ఇమేజరీ అండ్ ఇంటర్నల్ రిథం. అది ఒకసారి చెప్తే కానీ అర్థం అవ్వదు. వెన్ యూ సిట్ ఎంప్టీ ఆఫ్ థాట్, వెన్ యూ ఆర్ టైర్డ్ అండ్ ఫ్రాట్, వెన్ యువర్ మైండ్ బై డల్నెస్ caught, my verses will take you to a new resort. When your spirits wearily droop, my verses form a musical troop and trill melodies like a shower and give you the inner power. When your own men without shame join hands and you defame, downplay your worth and you disclaim, my verses certainly thy name proclaim and thy lost fame reclaim. My verses a garland make, and they the world awake. They'll never let you down, 'cause my glory is thy crown. ఇట్లా పద్యాలు రాశాను. అంటే నా కీర్తినే కిరీటంగా చేసి సోదరా నీ తల మీద పెడతాను, నిన్ను నీ వారే స్వజనులే నిన్ను మోసం చేస్తే కృంగిపోవద్దు అని వాదార్పునిచ్చి ఉత్తేజపరిచేటువంటి పద్యం ఇది. ఇలాంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ విభాగంలోని ఏ విభాగంలో ఎలాంటి పద్యాలు ఉన్నాయనేటువంటి దానికి మరి మీరు ఏమి అడుగుతారో దానికి నేను సమాధానం చెప్తాను. పులబాల గారు, ఇప్పుడు ఈ సోనెట్స్ అన్ని కూడా ఒకే రకంగా ఉంటాయా, అంటే శైలి ఒకే రకంగా ఉంటుందా, లేకపోతే అసలు ఎన్ని రకాలు ఉంటాయి ఈ సోనెట్స్ లో? సోనెట్స్ లో ఇంకొక రకం కూడా ఉందండి. అదేంటి అంటే హీరోయిక్ సోనెట్. ఇందాక చెప్పినట్లుగా 14 లైన్లు మాత్రమే ఉండాలి సోనెట్ అంటే, కానీ 18 లైన్లు కనుక ఉంటే అంటే చాలా ఉత్తేజమైనటువంటివి, చాలా గొప్ప విషయాలను రాయడానికి ఆ పేరే మీరు వింటున్నారు కదా, హీరోయిక్ సోనెట్. ఒక వీరగాథని చెప్పేటట్టయితే 18 లైన్లు వాడచ్చు. అంత ఉన్నతమైనటువంటి విషయాలు రాసేటప్పుడు 18 లైన్ల వరకు పరిమితి ఇచ్చారు. దాన్ని హీరోయిక్ సోనెట్ అంటారు. అయితే సోనెట్స్లో ఉండే సబ్జెక్ట్స్ బట్టి అనేక రకాలైన సోనెట్స్ ఉంటాయి. అంటే సోనెట్ అనేది ఒకటే, కానీ అనేక రకాల సబ్జెక్ట్స్ రాయొచ్చు అని చెప్తున్నాను. ఇందులో చావు గురించి రాయొచ్చు, పుట్టుక గురించి రాయొచ్చు, కామం గురించి రాయొచ్చు, అలాగే ఏదైనా యుద్ధం రాయొచ్చు. అవన్నీ రాసినటువంటివే. అనేక రకాలు ఉన్నాయి. అన్ని రకాలు మన తెలుగులో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. పులబాల గారు, మన తెలుగులో అయితే కాటి పద్యాలు అంటాం మనం, అలాగే సోనెట్స్ లో కూడా అలాంటి కేటగిరీ ఏమన్నా ఉందా? కాటి పద్యాలు అన్నారు అంటే బహుశా హరిశ్చంద్రుడు కాటి పద్యాలు అయి ఉండొచ్చు.
అలాంటి కాటి పద్యాలు జానర్, ఆ కోవకు చెందిన పద్యాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు, కానీ ఇంగ్లీష్లో ఉన్నాయండి. ఆ కోవకు చెందిన పద్యాల్ని గ్రేవ్ యార్డ్ పోయిటరీ అంటారు. అది కూడా ప్రత్యేకించి ఒక జానర్ ఇట్లా రాయడం జరిగింది, గ్రేవ్ యార్డ్ పోయిటరీ. ఇందులో ఉండేటువంటి ఒక పద్యాన్ని ఎలా ఉంటుంది అనేటువంటిది మీకోసం నేను ప్రజెంట్ చేస్తున్నాను. సాలిటరీ పోయెట్ అంటే ఒంటరిగా శ్మశానంలో ఉండేటువంటి ఒక కవి గురించి వర్ణిస్తున్నాం అన్నమాట. ఓ సాలిటరీ పోయెట్ ఇన్ ద గ్లూమీ గ్రేవ్ యార్డ్, వై హ్యాంగెస్ట్ దౌ హియర్ ఫర్ ఎ ప్రామనాడ్. గ్రేవ్ యార్డ్, ప్రామనాడ్. ప్రామనాడ్ అంటే నడక, మెల్లగా అలా తిరుగుతూ ఉంటాం. ఇక్కడ ఈ శ్మశానంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అనేటువంటి ప్రశ్న. అలాగే ద నైట్ ఈస్ కోల్డ్ అండ్ ద సీన్ ఈస్ డ్రెడ్ఫుల్, వై ఇస్ ద స్మైల్ ఆన్ యువర్ ఫేస్ సో విస్ట్ఫుల్. ఇక్కడ చలిగా చంపేసే చలిలో ఈ ఒంటరిగా ఆ విషాదభరితమైన నవ్వుతో ఏమిటి పేలవంగా నవ్వుకుంటూ వైరాగ్యంగా ఇలా తిరుగుతున్నావు. శ్మశానంలో ఉండేది వైరాగ్యమే కదా, అది శ్మశాన వైరాగ్యమే కావచ్చు, అంటే క్షణకాలమే కావచ్చు, కానీ అక్కడ ఆనందం ఏమి ఉండదు, వైరాగ్యమే ఉంటుంది. స్క్రీకింగ్ ఔల్స్, స్క్వాకింగ్ రుక్స్, ఫ్లికరింగ్ ఫ్లేమ్, ఆల్ హోప్స్ ఇన్ రెక్స్. రెక్స్ అంటే పాడైపోవడం, ఆల్ హోప్స్, హోప్ ఇంకే ఉంది చనిపోయిన తర్వాత. ఔల్స్ అంటే అరిచేటువంటి గుడ్ల గోగులు, ఎలా అరుస్తాయో తెలుసు. అలాగే కాకులు, వరగోకి అంటుంటారు, కాకులో ఉండేటువంటి పక్షులు, అట్లాగా అవన్నీ అరుస్తుంటే అక్కడ తిరుగుతున్నావు. వాట్ ఆఫ్ యువర్ ఫేమ్ దట్ రీచ్డ్ యాపజీ అండ్ వై వాండర్స్ దౌ లైక్ ఎ రెఫ్యూజీ. యాపజీ, అత్యంత ఉన్నత స్థితికి చేరినటువంటి నీ ప్రతిష్ట ఏమైపోయింది. వై ఆర్ యు రోమింగ్ ఆర్ వాండరింగ్ లైక్ ఎ రెఫ్యూజీ. రెఫ్యూజీ అంటే ఎవరు? కాందిశీకుడు. ఒక కాలుగాలిన పిల్లిలాగా, కాందిశీకుడిలాగా ఇక్కడ ఈ వరడల్లోని, వరగోకుల్లోని, ఈ శవాల దెబ్బల మీద ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు వైరాగ్యంతో అని. అబండెంట్ టూమ్స్, వెదర్డ్ రెత్స్. టూమ్స్ అంటే తెలుసు, రెత్ అంటే ఏంటి? ఒక ఆకులతో చేసినటువంటి గుండ్రంగా ఉండేటువంటి ఒక గుచ్చము, పుష్పగుచ్చం అనలేము, సమాధుల మీద పెడుతూ ఉంటారు అది. సోల్ సాంటరింగ్ విదౌట్ షీట్స్. షీట్స్ అంటే తొడుగు, తొడుగు లేకుండా, తొడుగు అంటే శరీరం, కాయం లేకుండా సోల్స్ అని తిరుగుతున్నాయట రాత్రులు. అంటే ఏంటి? ప్రేతాలు. ఆ ప్రేతాలు తిరిగాడుతుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావయ్యా కవి? దిస్ ఈజ్ వాట్ రిమైన్స్ వెన్ లైఫ్ ఎండ్స్, నో వన్ ఎవర్ ట్రాన్సెండ్స్, డెత్ ట్రాన్సెండ్స్. నో వన్ ఎవర్ డెత్ ట్రాన్సెండ్స్. దట్ ఈస్ వాట్ రిమైన్స్ ఇన్ వెన్ లైఫ్ ఎండ్స్. లైఫ్ అయిపోయేటప్పటికల్లా ఇదే మిగులుతుంది. జీవితాన్ని ఎవరు కూడా క్రాస్ చేయలేరు, అంటే డెత్ని ఎవరు కూడా క్రాస్ చేయలేరు, అధిగమించలేరు, అందరూ చనిపోవలసిందే కదా. టూ షార్ట్ ఈజ్ లైఫ్స్ విండో, బైగాన్ ఈజ్ ఆల్ బట్ ఎ షాడో. లైఫ్ చాలా చిన్నది, గడిచిపోయిందంతా ఒక నీడలా వెళ్ళిపోతుంది అంతే, గుర్తు కూడా ఉండదు ఆఖరి క్షణాలు. సో అత్యంత వైరాగ్యభరితమైనటువంటి పద్యం ఇది. మీరు అడిగారు కాబట్టి గ్రేవ్ యార్డ్ పోయిటరీ, లక్సెంబర్గ్ పోయిట్స్ ఇలా రాసిన వాళ్ళు ఉన్నారండి. విలియం నాక్స్ ఇందులో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కవి. పూలబాల గారు, మీ పుస్తకం చదువుతుంటే ఇందులో గ్రేవ్ యార్డ్ గురించి రాశారు, లవ్ గురించి రాశారు, లస్ట్ గురించి రాశారు, ఎన్నో వైవిధ్యమైనటువంటి 20 రకాల వైవిధ్యమైనటువంటి అంశాలు రాశారు. పదునైన ప్రశ్న, దీటైన సమాధానం, ఈ రెండు ఒక సోనెట్ లో కనపడతాయి. అయితే ఎవరైనా ప్రశ్న ఒకళ్ళు అడిగితే జవాబు ఇంకొకరు చెప్తారు. ఇక్కడ ప్రశ్న మీరే, జవాబు మీరే. అంతేకాదు చదువురికి ఆ ప్రశ్న అర్థం కావాలి, దానిలో ఉన్న జవాబు వాడికి అర్థం కావాలి. సో ఎలా మీరు ఇంత తక్కువ టైంలో ఇన్ని వైవిధ్యమైన అంశాలు రాయగలిగారు? ఇప్పుడు వైవిధ్యమైనటువంటివి ఇన్ని రకాల సోనెట్స్ ఎట్లా రాశారు మీరు అడిగారు. చెయ్యలేకపోవడానికి, అంటే ఒక పని చేయలేకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ చేయడానికి మాత్రం ఒకే కారణం ఉంటుంది. గట్టిగా చెయ్యాలి అనుకోవడం, అంటే ఆ డిజైర్. డిజైర్ అంటే ఏంటి? కోరిక. దాని మీద ఓ పద్యం రాశాను. నాకు గట్టి డిజైర్ ఉండడంతో రాయగలిగాను. అంతేకాకుండా డిజైర్ అంటే ఏంటో సమంగా వ్యక్తీకరించాలి అనేటువంటి ఒక డిజైర్తో డిజైర్ మీద ఒక పోయం రాశాను, అదే సోనెట్ రాశాను. ఆ సోనెట్ ఎలా ఉంటుందో చూడండి. అందరూ కూడా కామాన్ని చాలా నీచంగా చూస్తూ ఉంటారు, కానీ ఆ డిజైర్ కూడా ఎంత ఉన్నతమైంది అనేటువంటిది ఈ సోనెట్లో తెలుసుకోవచ్చు.
Don't say desire is base, it's the love's sweetest face. Blame not the desire, for it is the fire you can't hire. For it's the fire you can't hire. అద్దెకి తెచ్చుకోలేవు డిజైర్ని. వితౌట్ డిజైర్ లైఫ్ ఈజ్ ఎ బ్రాయర్. బ్రాయర్ అంటే ముళ్ళకంప. కోరిక లేనటువంటి జీవితం ఏమిటి? ముళ్ళకంపతో సమానము. దట్ లాస్ అంటిల్ యు ఆర్ ఆన్ ద బయర్. బయర్ అంటే సవాల్ని తీసుకువెళ్ళేటువంటి పీనుగుల బండి. అంతవరకు డిజైర్ నీకు ఉంటుంది. డోంట్ ఎవర్ థింక్ ఇట్ ఈస్ ఎ మాయ. మాయ, బాయ, ఫాయ, ఇవి అంత్యప్రాసలు. డోంట్ థింక్ ఇట్స్ ఎ మాయ అంటే ఒక ఊబి అనుకోకు. డిజైర్లు ఎవరు దిగబడిపోరు, పైకి కూడా రావచ్చు. ఎట్లా? ఇట్ ప్లేస్ యువర్ హార్ట్ లైక్ ఎ లాయర్, మేకింగ్ ఈచ్ నర్వ్ ఎ బర్నింగ్ వైర్. ఇట్ ప్లేస్ యువర్ హార్ట్ లైక్ ఎ లాయర్. లైర్ అంటే ఏంటి? సంగీత పరికరం, వీణలా ఉంటుంది. ఇట్ ప్లేస్ యువర్ హార్ట్ లైక్ ఎ లాయర్ అండ్ మేక్స్ ఎవ్రీ నర్వ్ ఎ బర్నింగ్ వైర్. ప్రతి నరాల్లోకి విద్యుత్తులాగా ప్రవహిస్తుంది అది. అది మన హృదయాన్ని ఒక వీణలా వాయించేస్తుంది ఈ డిజైర్ అనేటువంటిది. ఇట్ డ్వెల్స్ ఇన్ యూత్స్ డ్రీమ్స్, స్వెల్స్ ఇన్ యూత్ స్ట్రీమ్స్. ఇట్ స్వెల్స్ ఇన్ యూత్స్ లవ్స్ స్ట్రీమ్స్, ఇట్ డ్వెల్స్ ఇన్ యూత్స్ డ్రీమ్స్. యువత డ్రీమ్స్ లో ఉంటుంది. లవ్ స్ట్రీమ్స్ అంటే ఇంక మరి వ్యక్తం చేయవలసిన పని ఏం లేదు. అలాగే ఎ డస్క్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ లో, విదౌట్ ఇట్ లైఫ్ ఎండ్స్ ఇన్ సారో. అసలు డిజైరే అంటూ మనిషికి లేకపోతే అది కామం కావచ్చు, మరో ఏదైనా కావచ్చు, జీవితం ఏమీ ఉండదు. బుద్ధుడు అదే కదా చెప్పాడు. కోరికలు ముగిసిపోతే యువత అనేటువంటిది ఏమీ ఉండదు, అసలు జీవితం అనేటువంటిది ఏది ఉండదు. కోరికల వల్లే మనం ఉన్నాం. సో ఈ రకంగా కోరికల గురించి రాశానండి. డెత్ గురించి కూడా రాశాను. మీరు అడిగారు ఇన్ని ఎలా రాయగలిగారు అని. డిజైర్ అనేటువంటి పద్యం రాయడానికి డిజైర్ని అందరూ నీచంగా చూస్తున్నారా, అసలు ఎటువంటిది అని పొయిటిక్గా ఆలోచించి రాస్తే అసలు ఏమిటి వస్తుంది చూద్దామని చెప్పి రాశాను. నేను రాయడం మొదలు పెడితే 5-10 నిమిషాలు మాత్రమే రాస్తాను ఒక సోనెట్. ఎంత పెద్ద పాట అయినా సరే నేను రాసేది 5-10 నిమిషాలే. ఆ పెన్ను కంటిన్యూస్గా అలా వెళ్తూనే ఉంటుంది. అలా ఎన్నోసార్లు చాలామంది దగ్గర కూర్చొని రాశాను. వాళ్ళు కూడా నేర్చుకుంటామంటే దీని ప్రతిదానికి ఒక మోటివేషన్ ఉంటుంది. మన సినీ నటుడు రంగనాథ్ గారు చనిపోయారు, ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. రంగనాథ్ గారు అంటే చాలామందికి ఇష్టం. మరి నాకు కూడా ఆయన మీద ఇష్టం ఉంది. అలాగే ఆయన చనిపోవడం పట్ల సానుభూతి ప్రకటిస్తూ చాలామంది చావుని ఆయన ఆహ్వానించాడు, అది పిరికి చర్య కాదు అన్నట్టుగా, ఆయన చేసింది మంచిదే అన్నట్టుగా రాసుకొచ్చారు. నా మదిలో అప్పుడు కలిగినటువంటి భావాలు ఎలా ఉన్నాయి అంటే, డెత్ ఈజ్ ఎ న్యూస్ టు ద సోల్ టు లూజ్ ప్రాబ్లమ్స్ యాజ్ ఎ హోల్. డెత్ ఈజ్ ఎ న్యూస్ టు ద సోల్ టు లూజ్ పెయిన్ యాజ్ ఎ హోల్. Those who consider the world a hellhole tend to look at death as a goal. Those who look at the world as a hellhole tend to look at death as a goal. వాళ్ళకి చావు మాత్రమే లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రపంచం అంతా చాలా అసభ్యంగా, అసహ్యంగాను, భరింప సఖ్యం కాంతిగా ఉంటే ఏం చేస్తారు? వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. If the world is so hellish, if the man can't the world relish. If the world is so hellish, if the man can't the world relish. When grief rules everyday life, and if life is filled with strife, death is an exit to the sufferance, a bold man's preference. An exit to the sufferance. ఈ బాధకి ఒక నిష్క్రమణ. A bold man's preference. ఒక ధైర్యం దానికి కూడా కావాలి. మరి ఆయన అలాగే ఆ ధైర్యం చేశారు. ఆయన గుర్తొచ్చి రాశాను. ప్రతి పద్యం వెనకట్లో ఒక కథ ఉందండి. అలాగే రొమాంటిక్ జానర్లో రాశానండి. అలాగే ఎరోటిక్ జానర్లో రాశాను. ఎరోటిక్ అంటే రొమాంటిక్ అంటే ఇంకొంచెం ఎక్కువగా పదజాలం ఉంటుంది. కొంచెం ఇందులో లస్ట్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. లస్ట్ మీద కూడా రాసినవి ఉన్నాయి. లస్ట్ కనిపిస్తుంది అని చెప్పాను కాబట్టి దాదాపు మనం మాట్లాడే మాటలు, చాలా మాటలు అన్నిటికీ ఉంటాయి. లస్ట్ గురించి అంటూ రాస్తే ఏమి రాయొచ్చు? బహుశా
అనేటువంటిది ఒకసారి చూడండి. అది లస్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వెస్ట్, ఇట్స్ ద నెవర్ ఎండింగ్ సెల్యులర్ క్వెస్ట్. Lust is the biggest quest. It is a never-ending cellular thirst, a mortal's immortal quest, the inner thirst that has no rest. ఈ లస్ట్ అనే దానికి రెస్ట్ ఉండదండి. మంచి బ్రతుకున్నంతకాలం ఉంటుంది. ఇట్ పుషెస్ టూ బాడీస్ క్లోజర్ విత్ ది పవర్ ఆఫ్ ఎ బుల్డోజర్. బుల్డోజర్ పవర్తో రెండు శరీరాలను దగ్గరకు చేస్తుంది. ఇదే కనుక లేకపోతే, లస్ట్ లేకపోతే ఇద్దరు మనుషులు ఆడమగ కలిసే సమస్య ఉండదు. ఆ చెమట కంపు అది ఎవరు చూస్తారు చెప్పండి, అవునా? ఈవెన్ ద డార్క్నెస్ గెట్స్ వెట్, ఈవెన్ ద డార్క్నెస్ గెట్స్ వెట్ విత్ ది లస్ట్ లేబర్స్ స్వెట్. లేబర్ అంటే అక్కడ చేసే ప్రక్రియ, ఏదైతే శ్రమ పడతామో దానివల్ల వచ్చే స్వెట్తో ఆ డార్క్నెస్ కూడా వెట్ అయిపోతుంటా. అంటే అంత తపన పడతారు అనేటువంటిది ఈ పద్యంలో తెలియజేయడం జరిగింది. లస్ట్ ఈజ్ లైక్ ఎర్త్, లస్ట్ ఈజ్ లైక్ ఎర్త్ క్రస్ట్. క్రస్ట్ అనేది చాలా ముఖ్యమైనది కదా అర్త్కి, అలాగే మనిషికి కూడా ఈ లస్ట్ అనేది అంతే ముఖ్యమైనదని చెప్పడం. లస్ట్ ఈజ్ లైక్ ఎర్త్ క్రస్ట్, వితౌట్ లస్ట్ లవ్ గ్యాదర్స్ రస్ట్. లస్ట్ ఈజ్ ఆల్వేస్ రాప్డ్ ఇన్ లవ్ అండ్ లైస్ లైక్ ఎ నైఫ్ ఇన్ ఎ గ్లవ్. కనిపించకుండా ఉంటుంది ప్రేమ, లోపల ఉండేటువంటిది కామం కూడాను. కామం లేకుండా ఒకే ప్రేమ మాత్రమే అంటే అది దానికి తుప్పు పడుతుందేమో అన్నట్టుగా రాయటం జరిగింది. వేర్ ఈస్ ద ప్లాటోనిక్ లవ్ ఇన్ ఫ్లాష్, గో టెల్ ద ఫౌండ్లింగ్స్ ఇన్ క్రష్. క్రష్ అంటే చిన్నపిల్లలు ఉండేటువంటి నర్సరీ. ప్లాటోనిక్ లవ్ అని చెప్తూ ఉంటారు కదా, అట్లాంటివి ఏమి ఉండవు. గో టెల్ ది ఫౌండ్లింగ్స్ అంటే అమాయకులైన చిన్న పిల్లలకి చెప్పు అని. కొంతమంది రాస్తూ ఉంటారు ప్లాటోనిక్ లవ్ అని, అది కొంచెం కష్టసాధ్యమైనటువంటిది. మరి దీనికంటే చాలా గాఢమైనటువంటిది లవ్ ఇస్ గాడ్ అని ఒకటి రాశాను. ఇక్కడ డైరెక్ట్గా యాక్ట్ని వర్ణించడం జరుగుతుంది, కానీ ఇక్కడ తప్పు పట్టుకునేడానికి అవకాశం లేని విధంగా ఫైనల్ కంక్లూజన్ ఉంటుంది. అదే ఇక్కడ ముఖ్యమైనటువంటిది. వెన్ గాడ్ వాంట్స్ టు విజిట్, డోంట్ డిలై, డోంట్ బాదర్ అబౌట్ మేకప్, జస్ట్ ఒబే. వెన్ లవ్ విజిట్స్, డోంట్ షై అవే, don't bother, put the clothes away. Better if you are stripped naked, let God enter you and keep you painted. God is not a word to enter your mind, it's an experience for the body to find. దేవుడు అంటే ఒక మాట కాదు, ఒక అనుభూతి పొందని. దేవుడు వచ్చేటప్పుడు మేకప్ కోసం చూసుకోకు అనేటువంటిది చెప్తూ నేకెడ్గా ఉన్నా తప్పు లేదు అనేటువంటిది చెప్పాం. Don't keep God at the gate, it is foul. Let God enter deep and touch your soul. Soul is ultimate, discover it with your mate. In the game of love, let God be intimate. Let sacred feelings in sex persist, for without sex none would exist. అలా ఆఖరి మాట ఎలా ఉందంటే, ఇంతవరకు చెప్పి for without sex none would exist. లెట్ ఫీలింగ్స్ పెర్సిస్ట్ అన్నాము, తర్వాత ఎగ్జిస్ట్ అన్నాము, నన్ వుడ్ ఎగ్జిస్ట్. ఎవరు కూడా సెక్స్ లేకపోతే ఉండరు కాబట్టి దాన్ని వ్యతిరేకరించవలసిన పని లేదు అనేటువంటి రాశాము. దీని అర్థము ఎవరు పెడితే వాళ్ళు అని కాదు, ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం. అంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ఈయన అట్లాంటి వ్యక్తి ఏమో అనుకుంటారు, అదేమి కాదు. ఈ జానర్లోని ఎరోటికా అని రాసేటప్పుడు ఇటువంటివి మనం చూస్తాము. ఇదంతా ఈ జానర్. హార్ప్ స్ట్రింగ్స్ అని రాసేటప్పుడు ఇక హృదయ తంత్రుల్ని మోగించేటువంటిది అని అర్థము. అలాగే గ్రేవ్యార్డ్ పోయిటరీ అనేటప్పుడు ఈ జానర్లో ఇట్లా రాసుకొచ్చాము. ఇందులో 200 పోయమ్స్లోని మిస్టీరియస్ ఫార్మ్స్ అని కథను చెప్పేటువంటి ఒక 10 పద్యాలు ఉంటాయి. ఒక కల్పితమైనటువంటి పట్టణాన్ని, అంటే చరిత్రలోని రాజులు ఏ రకంగా ప్రవర్తించారో వాటిని కల్పితంగాను, అక్కడ ఉండేటువంటి గోష్ట్లు, యుద్ధాలు, వాటి గురించి రాస్తూ ఒక వీరుడి కోట గురించి రాయడం జరిగింది. సో ఇట్లా 200 పోయమ్స్ రాయటం జరిగిందండి. ఇండియన్ సోనిటీర్లో ఉన్నవి అన్నీ కూడా ఒకసారి చెప్పడం అనేది సాధ్యపడకపోవచ్చు, కానీ ప్రధానమైనటువంటి కోవలకు చెందినటువంటి జానర్స్ ఇక్కడ ప్రస్తుతించడం జరిగింది. ఇలా అనేక కోవలకు చెందినటువంటి పద్యాలు రాశాను. అయితే ఇందులో
పన్ అంటే ఏంటి? పదాలతో ఆడుకోవడం. ఇలాంటి పద్యాలు ఉన్నాయి. మిస్టీరియస్ ఫార్మ్స్ అని ఒక ఫిక్షనల్ టౌన్ సృష్టించి అందులో ఉండేటువంటి ఒక రాజ కుటుంబానికి చెందినటువంటి కథలు, అందులో ప్రేతాలు, అందులో హత్యలు, అంటే ఆ రోజు రాజులు చేశారు కాబట్టి ఆ హత్యలు, వాళ్ళు ప్రేతాలైనటువంటి కథలు తీసుకుని మర్మరింగ్ ఫార్మ్స్, మర్మరింగ్ అంటే తెలుసు అందరికీ, ఇలా వివిధ రకాల కోవలకు చెందిన పద్యాలు రాస్తూ పదాలతో ఆటలాడే పద్యాలు కొన్ని, అలాగే పదాలతో కథలు చెప్పేటువంటి పద్యాలు కొన్ని, పదాలతో విపరీతమైన వ్యాధులు రగిలించేటువంటి పద్యాలు కొన్ని, ఈ పదాలతో చమత్కారంగా ఆలోచనలు రేపేటువంటి పద్యాలు కొన్ని, ఇలా రకరకాల భావాల్ని, ఆ ఉధృతిని పెంచేటువంటి విధంగా రాయటం జరిగింది. మిస్టీరియస్ ఫార్మ్స్ అనేటువంటి ఒక శీర్షిక తీసుకున్నట్లయితే ఆ శీర్షిక కింద 10 పద్యాలు రాశాను. ఇందులో పాతకాలంలో, రాజుల కాలంలో యుద్ధాలు చేసుకునేవారు, కుట్రలు ఉండేటువంటివి, చంపేసుకునేవారు ఒకళ్ళనొకళ్ళు, వాళ్ళు ప్రేతాలు అవడం, అటువంటి కథలు చదివి మార్కండ్ అని ఒక పట్టణాన్ని, ఫిక్షనల్ టౌన్ క్రియేట్ చేసి అందులో కథలు రాయటం జరిగింది, అందులో పద్యాలు రాయటం జరిగింది. అంటే కథలకి సంబంధించిన పద్యాలు, కథలు చెప్పే పద్యాలు ఉంటాయి, ఓదార్చే పద్యాలు ఉంటాయి, నవ్వించే పద్యాలు ఉంటాయి. పన్ పద్యంతో ఒకసారి ప్రారంభిస్తున్నాను. హార్ట్ అండ్ మైండ్. పదాలు అటు ఇటు ఇటు అటుగా చేయడం ఎలా ఉంటుందో చూడండి. మైండ్ కాంట్ షేక్ ద హార్ట్, లవ్ ఈజ్ హార్ట్స్ ఇండెలిబుల్ ఆర్ట్. లవ్ ఈజ్ లైక్స్ ఇమోషనల్ పార్ట్ that adds wheels to the life's cart. Ego is like fly in the flame, ego always the love condemn. Love is mind and heart game, mind and heart are never the same. Both are not easily separable, mind is never invincible, heart is hardly convincible. Love is not easily reversible. When love wins the heart, heart builds love's fort. ఈ పదం అటు వెళ్తుంది, ఆ పదం ఇటు వస్తుంది. దీనికి అర్థం మాత్రం చాలా చక్కగా గట్టిగా ఉంటుంది. అయితే దీన్ని చెప్పడం అంటూ ప్రారంభిస్తే చాలా టైం అయిపోతుంది. పదాల్లోనే విని చాలా అర్థం చేసుకోవచ్చు. ఇలాగా చిట్ట చివరిగా డెత్ గురించి ఇందాక ఒక పద్యం చెప్పాను. అలాగే ఇలా పద్యాలు రాస్తూ నా మీద కూడా, నాలో ఉన్న నేనెవరు, అలాగే అసలు నేనెవరు, నేను ఎటువంటి పద్యాలు రాసేవాడిని అనేటువంటిది కూడా రాసుకుంటూ చివరిగా నేను చనిపోతే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను రాసుకున్నాను. అయితే హూ యామ్ ఐ అనేటువంటిది, నేను ఎవరిని అనేటువంటిది పద్యం ఇలా రాశాను. ఐఎమ్ నీదర్ పెట్రాక్ నార్ స్పెన్సర్, ఐఎమ్ నీదర్ పెట్రాక్ నార్ స్పెన్సర్, బిలీవ్ మీ ఆర్ నాట్, మై రైమ్ ఈస్ డాన్సర్. లైక్ కోలిన్స్ ఐ రైట్ నాట్ అమెరికన్ సోనెట్, ఐ హ్యావ్ మై ఓన్ బ్రెయిన్ అండర్ మై బోనెట్. కోలిన్ అమెరికన్ రైటర్ లాగా, స్పెన్సర్ లాగా నేను అటువంటి సోనెట్స్ రాయలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ బ్రెయిన్ అండర్ మై బోనెట్. నాకు నా స్వంత బ్రెయిన్ ఉంది, ఎవరి భావాలను నేను కాపీ కొట్టను అని చెప్తున్నాను. ఐ హ్యావ్ మై ఓన్ కంట్రీ, మై పోయిసీ నీడ్స్ నో టెనెంట్రీ. ఎవరి మీద ఆధారపడి రాయక్కర్లేదు, నా దేశం గురించే నేను రాస్తాను. ఐ అడ్మైర్ జాన్ కీట్స్ బట్ ఐ వేర్ మై ఓన్ బూట్స్. జాన్ కీట్స్ అంటే ఇష్టమే, బట్ ఐ వేర్ మై ఓన్ బూట్స్. నా కాళ్ళ మీద నేను నిలబడతాను, ఎవరి వర్సెస్ నాకు అక్కర్లేదు అని చెప్తున్నాను. ఓ వర్డ్స్ వర్త్, మై వర్డ్స్ ఆర్ వర్త్, మై నేచర్ టు మై పోయమ్స్ గివ్ బర్త్. ఐ రిమెంబర్ నన్ బట్ హోమర్ బికాస్ హీ హెల్ప్స్ మీ స్టే కామర్. హోమర్ అనేటువంటి ఒక గ్రీక్ పోయిట్ అందరికీ తెలుసు, ఆయన అంటే నాకు గౌరవం ఉంది అని చెప్తున్నాను. ఐఎమ్ యాజ్ గుడ్ యాజ్ ఎ సీయర్, ఐఎమ్ ఎన్ ఇండియన్ సోనెటియర్ అని రాసుకున్నాను. సో ఇట్లాంటివి రాసుకుంటూ కొన్ని ప్యారడీస్ కూడా రాశాను. ఆఖరిన ఉండేటువంటిది ఇప్పుడు హూ యామ్ ఐ చూశాను కాబట్టి ఆఖరిది మై విష్. అంటే నా డెత్ గురించి కాదు, ఇది చనిపోయేదాకా లేదా చనిపోయిన తర్వాత నాకు ఉండేటువంటి కోరిక ఏంటి అనేటువంటిది ఈ పద్యంలో చెప్పి నేను ముగిస్తాను. ఐ విష్ ఐ హ్యాడ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఐ విష్ ఐ హ్యాడ్ అంటే ఉంటే బాగుండు అని అర్థం. ఐ విష్ ఐ హ్యాడ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ఫ్లవర్ దట్ గివ్స్ స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ ఫర్ ఎన్ అవర్. ఒక గంట అయినా ఒక పువ్వులా నిలిచి రాలిపోతే మంచిది అనుకుంటున్నాను. ఐ విష్ ఐ హ్యాడ్ అక్వైర్డ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ట్రీ. చెట్టులాగా శక్తి ఉంటే బాగుండు. విత్ రూట్స్ స్ప్రెడింగ్ డౌన్ డీప్ అండ్ ఫ్రీ.
అలాగ నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ఐ హాడ్ ద లాంజివిటీ ఆఫ్ ఎ మౌంటైన్. ఒక పర్వతం లాగా సుదీర్ఘకాలం ఉండాలి. అండ్ దాట్ ఈస్ స్టడీ అండ్ కామ్ ఇన్ టెంపెస్ట్ ఇన్ మెయింటైన్. మై పోయమ్స్ ఫ్లై సో హై విత్ ఐడియాస్ ఫ్రీ. దే హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఆల్ ద త్రీ. ఇప్పుడు చెప్పిన మూడిటి తాలూకా క్వాలిటీస్ ఉండాలి. ఒక చెట్టు, ఒక పర్వతము, ఒక పువ్వు. ఆ మూడు క్వాలిటీస్ ఎందుకు? చెట్టులా దృఢంగా ఉండాలి, మౌంటైన్లా ఎంతో కాలం నిలిచి ఉండాలి, అలాగే పువ్వులాగా పరిమళం ఉండాలి. ఈ మూడు కలిసి నా పోయమ్స్ ఉండాలని అర్థం. నేను అంటే ఇక్కడ నా పోయిటరీ. మై పోయమ్స్ ఆర్ రేర్ అండ్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్. దే ఆన్ raiders their fragrant showers. The themes of my poems are like roots, each theme into raiders' heart shoots. Good themes like hot flames spread fast, till the end of time they should last. ఇవి ఎలా ఉండాలి? చిట్ట చివరి వరకు నిలిచి ఉండాలి అని చెప్తున్నాను. అంటే నేను ఉండను, నా పోయిమ్స్ నిలిచి ఉండాలి అని చెప్పేటువంటిది ఇది. ఇది నేను రాసినటువంటి పోయిమ్స్. నా పోయిమ్స్ కలకాలం నిలిచి ఉండాలి, మంచివైతే ప్రజల మనసులో ఉంటాయని రాశాను. పోయిమ్స్ ఆసుగా చెప్తే ఎలా ఉంటాయి పద్యాలు? అప్పటికప్పుడు ఇంగ్లీష్లో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు అడిగితే ఒక పద్యం చిన్నది చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్, ఇది ఈ పద్యం తాలూకా శీర్షిక. A friend is no end to send a smile of heart to mend, mind of gloom and tense and a word of pleasure in the end. అర్థమైందని భావిస్తున్నాను. మరొకసారి చెప్తాను. A friend is no end to send a smile of heart to mend, a mind of gloom and tense and a word of pleasure in the end. అంటే స్నేహితుడు అంటే కేవలం చిరునవ్వు నవ్వి చెయ్యి ఊపి వెళ్ళిపోయేవాడు కాదు అని అర్థం. చేతనైన సహాయం చేయాలని అర్థం. అంతకన్నా గట్టి బంధమే స్నేహబంధం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అట్లూరు మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.